ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో క్షేమంగా ఉన్నారు కదా. మీకోసం చాలా బలమైన ప్రార్థనలు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో జరుగుతున్నాయి. ఈ కడవరి దినాల్లో దేవుడు ఒక బలమైన సంఘ ఉద్యోగంగా క్రైస్ట్ వర్షిప్ సెంటర్ పరిచయం దేవుడు వాడుకుంటున్నారు. అందును బట్టి మేము చాలా ప్రభువును స్తుతిస్తున్నాం. ఈ పరిచర్య ద్వారా మీలో చాలామంది ఆధ్యాత్మికంగా బలపడుతున్నామని మీరిస్తున్న సాక్ష్యాలను బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దేవుని సువార్త ఈ పరిచర్య ద్వారా వెదజల్లబడ్డానికి దేవునికి ఉన్న ప్రణాళికలను బట్టి మేము నిజంగా ప్రభువును స్తుతిస్తున్నాం. మనం ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత ఒక వాగ్దానాన్ని బైబిల్లోంచి ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా మనందరం పటిష్టమైన స్థానానికి రాగలుగుతున్నాం. దేవుని వాగ్దానాలే క్రైస్తవ జీవితానికి బలం. చాలామంది రోజుల్లో ఆధ్యాత్మికమైన బలం లేనందువలన పాపంలో పడిపోతున్నారు, దేవుని దూరం అయిపోతున్నారు. అయితే దేవుని వాగ్దానాలను మనం ధ్యానం చేసినప్పుడు, వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలని దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రభు తన ఆత్మచేత మనల్ని నడిపించి తన మహిమ కొరకు మనల్ని సిద్ధపరుస్తారు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 93వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. Psalm 93 and verse 2. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడువు నీవే. Your throne is established of old, you are from everlasting. దేవుని రాజ్యాన్ని గురించిన గొప్పతనం గురించి ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథం ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలను మనకు నేర్పిస్తూనే ఉంది. కీర్తన గ్రంథాన్ని ఒక దైవజనుడు బైబిల్ ఇన్ ద బైబిల్ అంటాడు. ఎందుకోసం అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లో రాయబడిన ఆ థీమ్స్ ఏవైతే ఉన్నాయో, లేదా దేవుని యొక్క ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఈ కీర్తన గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధించాలంటే ఏం చేయాలో చాలా స్పష్టంగా కీర్తనలు మనకు తెలియచేస్తున్నాయి. దేవుని రాజ్యము గొప్పది. దేవుడు రాజ్య సింహాసనాన్ని ఆయన స్థాపించాడు. అయితే ఈ వచ్చిన దగ్గరికి వచ్చేసరికి సదాకాలము ఉన్నవాడు నీవే అంటే ఒక మాటలో గమనించండి, ఈ లోకంలో చాలామంది గతించిపోవచ్చు, కానీ దేవుడు గతించడు. ఆయన ప్రేమ గతించదు, ఆయన కృప గతించదు. ఎంతోమంది ఈ రోజుల్లో కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు దుఃఖపడుతున్నారు, ఏడుస్తున్నారు. అయ్యా, కొంతమంది మాకు వాగ్దానాలు చేశారు కానీ వారు దూరం అయిపోయారు. మాతో ఉంటాము అని చాలామంది వాగ్దానాలు చేశారు కానీ వారు ఇప్పుడు ఎవరు మాతో లేరు, అందరూ కూడా గతించిపోయేవారే అని కొంతమంది బాధపడుతుంటే, అలాంటి వారిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ దేవుణ్ణి అయితే నువ్వు ఆరాధన చేస్తున్నావో, ఏ దేవుడైతే నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నారో, ఏ దేవుడైతే నీ కోసం సిలువలో మరణించి తన ప్రాణాన్ని అర్పించడం వల్ల నిన్ను తన సొంతం చేసుకున్నారో, ఆ దేవుడు సదాకాలము ఉండేవాడు. ప్రైజ్ ది లార్డ్. అవర్ గాడ్ ఈజ్ ఎవర్లాస్టింగ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి అనేక ప్రవచనాలు పాత నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ యేసు ప్రభు జీవిత విధానాన్ని గురించిన ప్రవచనాలు చాలా స్పష్టంగా చరిత్రలో నెరవేర్చబడ్డాయి కూడా. అయితే ఒక ప్రవచనం మనందరికీ తెలుసు, నిత్యుడగు తండ్రి అని ఆయన పిలువబడతారని యెషయా ఒక ప్రవచనాన్ని ప్రవచించాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదివితే ఆ మాట మనకు తెలుసు కదా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని. ఆ మాటలో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ప్రవచనం అది స్పష్టంగా అక్కడ మనం చూస్తుంటే, దానిలో ఆయన నిత్యుడగు తండ్రిగా ఉంటాడు. హీఈస్ ఎవర్లాస్టింగ్ గాడ్, ఎవర్లాస్టింగ్ ఫాదర్ అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. మన దేవుడు గతించిపోయేవాడు కాదు, ఆయన కనుమరుగైపోయేవాడు కాదు. ఇప్పుడున్నాను ఇంకా తర్వాత నేను ఉండలే అని అనేవాడు కాదు. ఆయన దేవుని యొక్క నిత్య లక్షణం ఏంటి అంటే ఆయన సదాకాలము ఉండువాడు. అంత మాత్రమే కాకుండా ఈ వచనాన్ని మనం చూస్తే, పురాతన కాలము నుండి నీ సింహాసనం స్థిరమాయను. యేసుక్రీస్తు ప్రభువారు సింహాసనాసీనుడైన దేవుడు ఆయన. ఈరోజు ఒకవేళ నువ్వు ఎదుర్కొంటున్న నీ కష్టం, నీ ఇబ్బంది, నీ ఒంటరితనం, నీవు ఎదుర్కొంటున్న నిందలు, అవమానాలు, ఇవన్నీ కూడా నీకు చాలా పెద్దవిగా కనబడొచ్చేమో, కానీ ప్లీజ్ రిమెంబర్ యువర్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. నీ దేవుడు అన్నింటిపైన అధికారం కలిగిన వాడు. ఆయన సమస్తము తన ఆధీనంలో ఉంచుకొనగలిగిన గొప్ప దేవుడు ఆయన. చింతపడొద్దు, అధైర్యపడొద్దు. ఒక అనారోగ్యం నీకు వచ్చిందని ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో, ఒక మెడికల్ రిపోర్ట్ నిన్ను అతి తీవ్రంగా కలిచివేస్తుందేమో, నా భవిష్యత్తు ఏమో ఉంటుంది, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, వైద్యులు ఇలా చెబుతున్నారు,
ట్రీట్మెంట్ కూడా లేదంటున్నారు నాకు వచ్చిన రోగానికి అని. బహుశా ఈరోజు ఈ క్షణం నువ్వు అదే వేదనలో కష్టంలో ఉన్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ దేవుడు నీ పక్షంగా సదాకాలం ఉండువాడు. నీ శ్రమలలో నీ కష్టంలో కూడా నీతో ప్రయాణం చేయగలిగిన వాడు, గాఢాంధకారపు లోయలు వచ్చినా నీతో కలిసి పయనించువాడు ఆయన. ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ప్రతి చిన్నదానికి ధైర్యం తెచ్చుకో. దేవుని వైపు చూడు. ఆయన సింహాసనాసీనుడు. ఆ సింహాసనాన్ని కదిలించేవారు ఎవరు లేరు. ప్రపంచంలో చాలామంది సింహాసనాలు కదిలిపోయినాయి. ఇక నేనుంటాను, నేనే ప్రపంచం నిలబడి చేస్తాను, నా చేతుల నుండి ఎవ్వరూ మిమ్మల్ని విడిపించనేరరు అని ప్రగల్భాలు పలికిన చాలామంది చక్రవర్తులు, రాజులు గతించిపోయారు. వారి సింహాసనాలు కదిలిపోయాయి. కానీ యేసు క్రీస్తు ప్రభువు సింహాసనం స్థిరమైన సింహాసనం. ఆయన సింహాసనాసీనుడు కాబట్టే, సమస్తం పైన అధికారం కలిగినవాడు కాబట్టే నీవు ఎదుర్కొంటున్న సమస్యల నుండి దేవుడు నీకు విడుదలిచ్చి నూతనమైన కార్యాలు జరిగించగలడు. ధైర్యంతో ముందుకు సాగిపోండి. ఈ వాగ్దానాన్ని ఈ రోజంతా జ్ఞాపకం చేసుకుని ప్రభువుని స్తుతించండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీవు సింహాసనాసీనుడు. నీ సింహాసనం స్థిరమైన సింహాసనం. నువ్వు సదాకాలము ఉండువాడు గనుక నీకు వందనాలు. ఎంతోమంది బహుశా మాతో ఉంటామని వాగ్దానం చేసి ఉండొచ్చు, కానీ గతించిపోయారు. కానీ నీవు ప్రభువా, నీ వాగ్దానం నిలబెట్టుకోవడంలో నువ్వు ఎప్పుడూ కూడా గొప్ప దేవుడు గనుక నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎవరైతే ఒంటరితనంలో ఉన్నారో, అయ్యా ఇబ్బందుల్లో ప్రయాణం చేస్తున్నారో, గాఢాంధకారపులో వెళ్తున్నారో, వారందరినీ మీరే నీ చేతులతో బలపరిచి, ఓ దేవా, నీ దర్శన భాగ్యం వారికి అనుగ్రహించి నీ కృపలో వారిని స్థిరపరచమని కోరుతున్నాము. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. సంపూర్ణమైన నీ శక్తి ప్రతి ఒక్కరి మీద కృమ్మరించండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.